అండి బ్రదర్ బాగారు మొత్తం గోంగూర తెచ్చారు. గోంగూర చికెన్ లో వేసి వండుతాను. గోంగూర అద్భుతంగా ఉంటది టేస్ట్. తిన్నావా ఎప్పుడన్నా గోంగూర చికెన్? నేను గోంగూర మటన్ తిన్నాను కానీ చికెన్ ఎప్పుడు తినలేదండి. గోంగూర చికెన్ తినలేదు నేను అలా. చాలా బాగుంటుంది. చాలా బాగుంటది. మరి నేను తినలేదు నిజంగానే. అద్భుతంగా ఉంటుంది. చేస్తాను ఇవాళ. ఎర్ర గోంగూర పుల్లగా ఉంటది. ఎర్ర గోంగూర తెచ్చాను. ఎర్ర గోంగూర, పుల్ల గోంగూర, చికెన్ అసలు ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి మీరే. మీకు తెలుసు కదండి, గోంగూరలో 2 రకాలు ఉంటాయి. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. ఎర్ర గోంగూర అంటే ఈ కాడ చూసారు ఎర్రగా ఉంది, అందుకోసం ఎర్ర గోంగూర అంటారు. ఈ ఎర్రగా ఉన్న గోంగూరకి పులుపు స్వభావం ఎక్కువ అనమాట. ఎక్కువ ఉంటది. అది పుల్లగా ఉంటదండి. మీరు పులుపు అనేటప్పటికి నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఆ చికెన్ అనేటప్పటికి ఇంకా మరింత పెరిగినాయి. మరి మొత్తం అలా సైన్స్ కారిపోయి లేనిపోయింది. అది వచ్చినాయి చూసారా? మరి అలా వచ్చేస్తా నాకు. మనవాడు ఒక టెక్నిక్ తెలుసు అంటే, దాహం వేసినప్పుడు అంటే నిమ్మకాయని ఊహించుకొని చెప్పాడు గతంలో ఒకసారి. ఎండాకాలం వస్తుంది కదా, చూడండి మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి. నిమ్మకాయని ఊహించుకుంటే అంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయండి. అంటే చాలంట, దాహం తీరిపోద్దండి. నిమ్మకాయ చింతపండు అలా ఊహించుకుని ఉండండి. బస్సులో కూర్చుని ఉండండి. రాజమండ్రి వెళ్ళిపోని ఒకసారి దాహం వేసేసి వాటర్ బాటిల్ ఎట్టుకెళ్ళిపోను కాదు. ఆ టైం ఏం చేసానంటే నిమ్మకాయ పుల్లగా ఉంటుంది నేను అనుకునేటప్పటికి కన్నీళ్ళు ఊరియండి గుట్టకేసిపోనండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ కాదు, ఏదో జరుగుతుందంట, యుద్ధాలు ఏదో జరుగుతున్నాయంట, జరుగుతున్నాయి. మరి గ్యాస్ లేదంట, జనాలు ఏంటి పొయ్యి దగ్గరికి వచ్చారంట. మళ్ళీ నువ్వు ఇప్పుడు జనాలకు నువ్వు కావాలన్నట్టు మన పొయ్యి కావాల్సి వస్తుంది అందరికీ. కాదండి, ఎంత జనాలు అప్డేట్ అయినా గానీ ఏదో ఒక సందర్భంలో మళ్ళీ వెనకడుగు వేయాల్సి వస్తుంది. అంటే ఓల్డ్ డేస్ గోల్డెన్ డేస్ ఏనండి నిజంగానా. పాత రోజులు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతామంటే ఇదేనండి. అందరూ పొయ్యిల దగ్గరకు వచ్చి మొత్తం పుల్లెట్టి వంటలు చేసుకుంటున్నారు. మనం అంటే చేసుకుంటాం గురు, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో అపార్ట్మెంట్లో వాటిల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కట్టి పుల్ల మీద వంట వండుకోవాలంటే ఎలాగండి? నాకు అర్థం అవ్వలేదు. అర్థమవుతలేదు. అదే పాపం ఎంత అవస్థ పడుతున్నారో ఏంటి అనిపిస్తుందండి మాకంటూ. ఊదుకోవడం ఎన్ని అలవాటు అయిపోయి కొన్ని చేస్తున్నారు గురు. సాంబార్లో ఈయనేమో హీటర్లు పెట్టి మర పెట్టుకోవడం, రైస్ ఏమో హీటర్లో అందులో వండుకోవడం, ఆమ్లెట్లు ఏమో ఇస్త్రీ పెట్టి తిరగేసేసి దాని మీద వేసేయడమే. అలా అందరు కట్టెలు పోయే దగ్గరికి రాలేరు కదా, మాకంటే అవకాశం ఉంది. ఈ గ్యాస్ కొరత ఏదో 10 రోజులు పోయాక వస్తే బాగుందండి. ఎందుకంటే అప్పుడు యాసకాలమే కదా, నా ప్రాయం మీద వేసినట్టు వచ్చేద్దండి. మరి కూర ఎలా వండుతారు? కూర దాకలో ఎట్టు అలా సూర్యుడు చూస్తామేనండి, ఆయన ఉడికించేస్తాడు. అట్ట వస్తుంది కానీ చికెన్ ఉడకదు కదా. ఉడకదు మరి, అలాగే ఎండకు ఉడికించుకోవడమే. సూర్యుడికి దగ్గరగా పట్టుకెళ్ళాలండి, బాగా ఎక్కువ హీట్కి మరి ఉడికిపోద్ది అని నాకు అనిపిస్తుందండి. చెప్పండి. కాదు, చిక్కేసాను, శుభ్రం నీట్గా కడుక్కొచ్చేస్తావా? కడుగుతాను. కడిగేసి చికెన్ మీరు వండేయాలా, మనం తినేద్దాం ఇవ్వాలా. బేగ తింటే ఇవాళ బ్యాంక్ పని మీద బయటకు వెళ్ళి పని ఉందండి. మనం శుభ్రం తినేసి. డబ్బులు వస్తున్నాయి నీకు? డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వేసుకోవడానికి అకౌంట్ కావాలా? అడిగారు అలా? అడిగారు అంటే పాపం మీరు కట్పడి చేస్తున్నారు కదండి, ₹1 అందులో వేస్తాంలేండి మీ అకౌంట్ లో అన్నారండి. అంటే ఎవరే ఉత్తినే ఎవరే వేస్తారండి మా అకౌంట్ లోనా? మరి మాకు చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ లో వేస్తున్నారండి. ఇక్కడికి సరే అండి. బాగారు గోంగూర కడిగేసాను. మరి అక్కడ పెట్టు, నీళ్ళు పడతాయి. ఈలో మనం మిగతా రెడీ చేద్దాం. ఉల్లిపాయలు, టమాటా. ఓకే. ఈ గోంగూర చికెన్ కోసం మేము 1.5 kg చికెన్ తెచ్చుకున్నామండి. ఒక కట్ట గోంగూర తురుముకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అండి సన్నగా తరిగి పెట్టుకుందాం. ఒక పెద్ద టమాటా కూడా ముక్కల కింద కోసి పక్కన పెట్టుకుందాం అండి. ఒక 6 పచ్చిమిర్చిల్ని చీలికల కింద చేసి పక్కన పెట్టుకుందాం అండి. ఒక 8 ఎల్లుల్లిపాయ రేకలు, చిన్న అల్లం ముక్క అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. పెహద్ ఇది దంచేస్తా దాంట్లోనే. దంచుతాను.
అండి నలుగుని తీసేస్తున్నానే తీసే. ఈ గోంగూర చికెన్ కోసం కేజీన్నర చికెన్ తీసుకున్నాం అండి. ముక్కలు సమానంగా కొట్టించుకున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకొని 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలండి ఫస్ట్. ఇలా శుభ్రంగా కడుక్కున్న ఈ చికెన్లో 1 చెంచా పసుపు, 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, 3 వేసేసి ఒకసారి కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి. ఇలా శుభ్రంగా కడుక్కున్న గోంగూరని ఇలా తరిగేసుకుంటే మనం డైరెక్ట్గా ఉడికించిన తర్వాత చికెన్లో కలిపేసుకోవచ్చండి. మామూలుగా ఆకులతో పాటు వేసామనుకోండి మిక్సీ పట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ గోంగూర చికెన్ వండుకోవడానికి ఏమేం కావాలో అన్ని రెడీ చేసి పెట్టుకున్నామండి. ఒకసారి ఏమేం కావాలో చూద్దాం. కేజీన్నర చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టామండి. ఒక కట్ట ఎర్ర గోంగూర అండి ఉప్పుతో శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద టమాటా ఇలా చిన్న ముక్కల కింద చేసి పెట్టుకున్నాం. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం అండి. ఒక 6 పచ్చిమిరకాయ చీలికలు అండి, కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం. ఓల్ గరం మసాలా అండి, అంటే బిర్యానీ సరుకులు మీ దగ్గర ఏమేమి అందుబాటులో ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు. అవి రెండు కొంచెం తీసుకున్నానండి. ఓవరాల్ గా ఒక 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడే దంచి పెట్టుకున్నాం పక్కన. 1 కప్పు చిక్కటి పెరుగండి, రుచికి సరిపడా ఉప్పు, తినగలిగే అంత కారం, కూర వండుకోవడానికి నూనె అండి. ఇవన్నిటితోటి ఇప్పుడు మనం గోంగూర చికెన్ తయారు చేసుకోబోతున్నాం. జనాలకు మళ్ళీ నువ్వు కావాలి కాదు, ఆ ఏలు వచ్చేసి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్ని రా అంటున్నాయి కదా. ఇప్పుడు మనకి గ్యాస్ కొరత కూడా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఏలో పొయ్యిని పెట్టాం అనుకోండి, ఏమంటుందండి పొయ్య, నేను ఇప్పుడు మీకు కావాలరా అంటదండి. రెడీ అయిపోయింది మా పొయ్య. నాకైతే బాధ లేదు గ్యాస్ గురించి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? కూర వండుకుందామండి. ఒక 4 చెంచాల వరకు నూనె పోసుకుంటున్నానండి. కేజీన్నర చికెన్ అండి మొత్తం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఓల్ గరం మసాలా వేయించుకుందామండి ఫస్ట్. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు ఇవి కూడా వేసేసుకొని వేయించుకుందాం అండి. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేదాకా వేపాలండి ఇది. బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాం. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత కారం వేసుకుందాం అండి. ఒక 3 చెంచాలు. ఆల్రెడీ ఒక 2 చెంచాలు చికెన్లో వేసాను. రుచికి సరిపడి ఉప్పు వేస్తున్నానండి. చికెన్లో కొంచెం వేసుకున్నాం కదా, అది బ్యాలెన్స్ చేసుకొని వేసుకోండి. ఈ కారం కూడా 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్నాక ఇలా కలిపెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం అండి దీంట్లో. చికెన్ కూడా బాగా నూనెలో మగ్గించుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఒకసారి ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, మాడు పట్టకుండా.
మనం ఓల్ గరం మసాలాతో పాటు హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేస్తున్నానండి. కొంచెం పౌడర్ కూడా చల్లుకుంటే బాగుంటుంది రుచి. ఇలా చికెన్లోంచి నీళ్లు బయటకు వచ్చి ఉడుకుతున్నప్పుడే ఒక కప్పు పెరుగు కూడా వేసుకుందామండి. దీంట్లో గ్రేవీ బాగా వస్తుంది. కారం కారం సరిపోదేమో. చికెన్ ఇలాగ బాగా ఉడుకుతుండగానే మనం ఇలా తరిగి పెట్టుకున్న గోంగూర దీంట్లో వేసేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందాం. ఈ గోంగూర వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించాలండి. ఇలాగా గోంగూర అంతా చికెన్లో కలిసిపోద్ది. ఇలాగా ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు చికెన్ ఉడికించుకుందాం. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందాం అండి. దగ్గర దగ్గర ఒక 15 నిమిషాల నుంచి చికెన్ ఉడికిస్తున్నామండి. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుతూ ఉన్నాం అనమాట. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం. ఇక ఒక్కసారి కలిపేద్దాం. బా అదిరిపోయింది. గోంగూర చికెన్ రెడీ. తిందామా? అదే ఇక అట్ట ఎక్కడికి కడిగేస్తానండి. తినేదాను. ఇవాళ అరిటాకులో చికెను గోంగూర. పెద్ద అట్టకేసావు మొత్తానికి. పెద్దగా తిందామని పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుని తింటాను కదా. వడ్డించండి. వడ్డిస్తాను. మా బావగారు మా సద్దా కొట్టేస్తాడు ఇప్పుడు. మనం దంచుకుంటాడే. అబ్బా ఓహో చూస్తుంటే నేను నీళ్ళు ఊరిపోతున్నాయి నోట్లో. చాలండి చాలు కాదు మళ్ళీ వేసుకుంటాను. ఎంత పెద్ద అట్టాకు తెచ్చానే చూడండా. ఊరంత ఉంది ఇదా. కంచం ఏంటి ఎంత ఉంది అన్నట్టు అట్టాకు ఏంటి ఎంత ఉందా అని మీరు అనలేదేంటండి. పెద్ద తెచ్చావు అన్నాను కదా. పెద్దది అంటారేమో అనుకున్నానా. స్టార్ట్ చేయి. బాగారు వస్తున్నాను. మీరు కూడా వచ్చండి తినేద్దాం ఇద్దరం కలిపా. వస్తున్నా. ఏడేడిగా అసలు చూస్తుంటే ఆ బుద్ధి వస్తుందా. అయ్యా తిన్నావా? ఇంకా తినలేదు. మీరు వచ్చే తిందామని. ముందు తింటే మళ్ళీ మాట వచ్చేదా అండి. ఇప్పుడు తినేస్తానండి. ఆహా ఓహో బాగుందని అడగండి బాబు. ఇంకా తినేస్తాను అంతే. బాబా ఆహా పుల్లగా గోంగూర వేసారేమో. గోంగూర చికెన్ పులుపు. అవును పుల్ల గోంగూర సరదాగా వెళ్ళిపోతుంది. ముద్దల బుడుక్కుని జారిపోతుంది నోట్లోకి. అదిరింది. ఆహా బాగుంది. ఉప్పులు కారాలు అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. అదరగొట్టేసారండి కూర. ఈ గోంగూర అనేది
చాలా నాన్ వెజ్లకి కలుపుతారండి. చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, రొయ్యలకు కావచ్చు, అన్నిటికీ కలుపుకోవచ్చు. అవును, కోడిగుడ్లు. అసలు గోంగూర గల్లాబోట్ అంటే ఇంకా అసలు మామూలు కదా కదండి, ఫేమస్. నేను ఎప్పుడు తినలేదండి చికెన్ గోంగూర, అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంత రుచిగా ఉంటుందని తెలిస్తే వారంలో 2-3 సార్లు గోంగూర కట్ట తెచ్చి చికెన్ వేసి ఇచ్చేసి ఉంటానండి. నువ్వు వారంలో 2-3 సార్లు ఇది తినేసి, బిర్యానీ 2-3 సార్లు తినేస్తాను. వారానికి ఎన్ని రోజులు మీ ఊర్లో? ఏంటే ఏమడగా మాట చెప్పుకుందాం. మీరు మొన్న చేశారు కదా రొయ్యి బిర్యానీ, మా ఆవిడ ఇప్పుడు కూడా అండి మళ్ళీ ఒకసారి అన్నం చేయమని అంటుంది. అంత ఇష్టంగా తినడానికి రెడీగా ఉన్నారంటే ఎంత బాగుంటుంటే అలా అంటున్నారా? చేస్తాను. మళ్ళీ రొయ్యి బిర్యానీ ఇంకోటి చేద్దాం. దొన్ని బిర్యానీ కావాలా? చేస్తాను. మిక్సర్ బిర్యానీ కావాలా? మీరు అసలు చేయడమే తరు ఇంక మొత్తం లొంగెట్టు కొట్టేస్తాను. చేస్తాను. ఎప్పుడెప్పుడు ఏమైనా ఉందా? ఏమైనా ఆల్ ఇన్ వన్ లాగా మొత్తం అన్ని రకాలు వేసి పీత రొయ్య పీత ఎత్తరా అదే ఎప్పుకొని తింటావా? అంతేనా? అది మిక్స్డ్ బిర్యానీ చేయండి. చేస్తాను. ఇంకైతే అదర కొట్టేసింది వంటల పుణ్య మాని అన్ని రకాలు నేను వండించుకు తింటున్నా అండి. బయట చేద్దాం అనుకున్నా కానీ ఎక్కువ అవట్లేదు. పోతనే ఉంది ఎంతో కొంత. పోలండి తిన్న తగ్గదాన్ని ఎలా చేస్తున్నారు కదండి మీరు. ఇప్పుడు తినకపోయినా నీరసం వచ్చేది, తిని చేస్తున్నారు. ఇంకా దానికి సంబంధం ఉంది, ఇబ్బంది ఉందా? అరుగుమే. పూర్వం పెద్దలేమనివారు తినాలి చెయ్యాలి పని చేయాలనివారు. మీరు తింటున్నారు పని చేస్తున్నారు, ఏదో వ్యాయామం చేస్తున్నారు కదా. నేనైతే చేస్తలేదు కానీ ఇంకా దానికి ఇబ్బంది ఉందండి బాబా. అదిరిందా? అదర్రం కాదు, మామూలుగా అదరలేదు, అదరేసేసింది ఏకంగా. గోంగూర చికెన్ అసలు అద్భుతమైన రుచి అండి. మరి మీరు కూడా మా బావగారు చేసిన విధంగా ఆ మసాలాలు అవి వేసుకుని సరదాగా అలాగా దగ్గర కూర్చుని ఉడకబెట్టుకుని అందంగా చికెను గోంగూర వండుకు తినండి. దగ్గర కూర్చొని ఉడకబెట్టకపోయినా ఉడుకుద్ది. అంటే మనం చేసిన విధంగా దగ్గర అంటే ఎటు వెళ్ళకుండా దాని మీద మాడిపోకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఆ ఆశతోటి అంటే బాగా రావాలి మనం వండుకు తినాలనే ఇదితో వండుకు తినండి. ఆహా ఓహో అనుకుంటా తినేయండి, అంతే లాగించి దంచి కొట్టండి. మరి మా ఈ చికెను గోంగూర వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటామండి మరి.